హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ? సో నిన్నట జరిగిన మ్యాచ్ గురించి మీకు క్లియర్ కట్గా మీరు ఎంతమంది బాధపడ్డారో లేదో, సిఎస్కే ఫ్యాన్స్ ఎంతమంది బాధపడ్డారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. సో నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరిలాగే నేను కూడా ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట. నేను చూస్తూ ఉంటాను ప్రతి మ్యాచ్ని. సో నిన్న జరిగిన ఆ ఉదంతాల గురించి, సిఎస్కే తీసుకున్న మిస్టేక్స్ గురించి, అతి తక్కువ స్కోర్తో మొత్తం ఆల్అవుట్ అయిపోవడం గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మిస్టేక్స్ అనేవి ఒకవేళ వాళ్ళ వరకు వెళ్తే కనుక కనీసం మనలాంటి అభిమానులు పిచ్ గురించి, గ్రౌండ్ గురించి వాళ్ళకంటే వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి. అసలు మనం ఓడిపోవడం మాట పక్కన పెడితే ఘోరాతి ఘోరంగా ఓడిపోయామన్నది మీరు కళ్ళకి నమ్మలేని నిజం అనమాట. సో మనం క్లియర్ కట్గా అసలు ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి, ఎలా జరిగాయి అని దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మనం మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి అని ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అండ్ మనం చూసుకున్నట్లయితే సిఎస్కేని అండ్ కేకేఆర్కి జరిగిన మ్యాచ్లో టాసు అజింక్య రహానే గెలిచి బౌలింగ్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ బ్యాటింగ్ అయితే మనకి ఇచ్చారు, సిఎస్కేస్కే ఇచ్చారు. అండ్ వచ్చి రావడంతోనే రవీంద్ర అండ్ కాన్వే వచ్చారు. స్టార్ట్ అయితే మంచిగా వచ్చిందని చెప్పాలి. నేను మర్చిపోతానని చెప్పి ఒక్కొక్క పాయింట్ రాసి పెట్టుకున్నాను. స్టార్ట్ అయితే మనకి మంచిగానే వచ్చింది కాన్వేకి, దీనికి. అసలు డూబేని బ్యాటర్ 5లో ఎందుకు దింపారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. స్పిన్నర్స్ని అద్భుతంగా ఆడగలడు డూబే. ఆ డూబేని కాన్వే లేకపోతే మనోడు పేరు ఒక్క నిమిషం ఆగండి, రవీంద్ర ప్లేస్లో డూబేని పంపించినా కానీ ఇంకా మంచి స్టార్ట్ వస్తుందని నాకు గట్టి నమ్మకం అనమాట. మరి ఎందుకు ఇలా జరిగిందనే చెప్పి మనం అయితే ఆలోచించుకోవాల్సిన విషయం. అక్కడ ఆ పిచ్ అనేది స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ అనమాట, మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అంత మంచి స్పిన్నర్స్ని ట్యాకిల్ చేయగల శివం డూబే ఉన్నాడు. కానీ శివం డూబేని ఎప్పుడో లాస్ట్కి పంపించారు. ఎందుకు ఇలా చేశారు అన్న దాని గురించి మనం క్లియర్ కట్గా మనం మాట్లాడుకోవాలి. డూబే 31 రన్స్ చేశాడు కేవలం 22 బాల్స్లో. అంటే ఇంకా పైకి దిగుంటే కనుక, ఇంకా అప్వర్డ్లో వచ్చుంటే కనుక, నెంబర్ 2 గానో నెంబర్ 3 గానో అప్వర్డ్లో వచ్చుంటే కనుక డూబే మరింత ఎక్కువ స్కోర్ను వచ్చేది. అండ్ మనం ఎంత దారుణంగా ఎంత లోయెస్ట్ స్కోర్లో ఆల్అవుట్ అవ్వాల్సిన పని అయితే ఉండేది కాదు. ఇంకా శంకర్ అయితే మనం రవిశంకర్ గురించి మాట్లాడుకోవాలంటే లక్కీయెస్ట్ పర్సన్ అనమాట. 3-4 క్యాచ్లు వదిలేశారు, 3-4 క్యాచ్లు రవిశంకర్ అయితే. అండ్ ఇంకా త్రిపాఠి తీసుకొచ్చారు 16కి, కాన్వే 12. అండ్ వికెట్స్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి బౌలింగ్ లైనప్ ఎంత మంచిగా ఉందో చూడండి. నారాయణ్కి 3 వికెట్స్, 4 అవర్స్ వేసాడు, 3 వికెట్స్, 13 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎంత బాగా వేసాడో చూడండి, ఎంత బాగా ఆడించాడో చూడండి. చెప్పాను కదా, ఆ పిచ్ అనేది స్పిన్నర్స్కి అద్భుతమైన పిచ్ అనమాట. అలాంటి స్పిన్నర్స్ని ఆడగలే శివం డూబేని లాస్ట్లో ఎందుకు దింపగలిగారు, మిడిల్ ఆర్డర్లో ఎందుకు ఉంచడం అయితే జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఈజీగా ఉంటే కనుక, శివం డూబే ఇంకా ఉంటే కనుక ఈజీగా 50 చేయగలడు, దానికి ఎటువంటి సందేహం లేదు. సో ధోని కూడా చాలా బ్యాటర్డ్ 7th or 8th వచ్చాడు. అతను కూడా మనకి అంత ఇంపాక్ట్ చూపించలేదు ఈ మ్యాచ్ వరకు మనం చూసుకున్నట్లయితే. సో ధోని ఏజ్ అయిపోయింది మనం కాదంటలే, కానీ తన కెప్టెన్సీ ఏజ్ అయిపోయినా కానీ తన కెప్టెన్సీలో ఎంత మందిని నెట్టుకుంటూ వచ్చాడు, ఎన్ని విజయాలు ఇచ్చాడు అన్న దాని గురించి మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. రుజువులు మనకి క్లియర్ కట్గా ఎన్ని ట్రోఫీస్ తీసుకొచ్చాడో మనకి కళ్ళకు ముందు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సో ఈ మిస్టేక్స్ జరగకుండా ఉంటే కనుక మనం డీసెంట్ టోటల్ అనమాట. మ్యాచ్ నగ్గుతాం ఓడిపోతాం అనేది గురించి పక్కన పెడితే కొంచెం డీసెంట్గా ఒక 150 లేకపోతే 140 దగ్గరలో డీసెంట్ టోటల్ దగ్గర మనం మ్యాచ్ని క్లోజ్ చేసుకునే వాళ్ళతో ఇప్పుడు పాయింట్స్ పట్టికలో చివరాకల్లో ఉన్నాం. ఇక ఫ్యూచర్
వెళ్ళే కొద్దీ మనకి ఇంకా ఎక్కువ హడిల్స్ వస్తాయి అన్నమాట. హర్షిత్ అయితే 2 వికెట్స్ తీసుకున్నాడు, వరుణ్ చక్రవర్తి అయితే 2 వికెట్స్ తీసుకున్నాడు, ఎకనామీ ఆఫ్ 4 అవర్స్ వేస్తే 22 రన్స్ ఇచ్చాడు, అండ్ మోయిన్ అలీ 1 వికెట్ అయితే తీసుకున్నాడు. సో రచిన్ రవీంద్రని అండ్ దికాయ్ని ప్లేస్లో వాళ్ళిద్దరిలో బదులు దూబే గారిని పంపించుంటే కనుక మంచిది. సో ఓవరాల్గా ఇక్కడ ఆ పిచ్ని సరిగ్గా జడ్జ్ చేయలేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ప్రాపర్గా జడ్జ్ చేసి ఉంటే కనుక అది స్పిన్నర్కి స్వర్గధామం అనమాట. ఆ పిచ్చు ఎంత మంచిగా రొటేట్ అవుతుంది అంటే బాల్ గిర్రని భలే తిరుగుతుంది ఆ పిచ్లో. సో స్పిన్నర్స్ని ట్యాకిల్ చేయగలగా బ్యాటర్స్ని దింపితే గనక మనకి రిజల్ట్ అనేది వేరేలా ఉండేది. శివం దూబే అన్న అతను చాలా లేట్గా రావడం అండ్ అక్కడి వరకు నిలబడి ఉన్నాడు, లాస్ట్ వరకు నిలబడి ఉన్నారు. కాకపోతే రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ టపా 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 అని ఎగిరిపోయారు. నాకు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే రవీంద్ర అశ్విన్ నేను రవీంద్ర జడేజా తర్వాత వస్తాడు అనుకున్నాను, కానీ ముందే వచ్చేసాడు. త్రిపాఠి అయిపోయిన తర్వాత మనోడు వచ్చేసాడు. ఏంటిది మనోడు ఎందుకు వచ్చేస్తున్నాడు? స్పిన్నర్ కదా, కింద డౌన్ బాటం రావాలి కదా, రవీంద్ర జడేజా తర్వాత రావాలి కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అందుకంటే ముందు వచ్చేసాడు. 7 బాల్ ఆడాడు, 1 రన్ తీసాడు. మరి ఏమనుకుంటున్నారు? లైనప్ ఏం అనుకుంటున్నారు? దేని గురించి అనుకుంటున్నారు? అసలు ఈ సంవత్సరం మనం ఐపీఎల్ కొట్టే ఛాన్సులు ఉన్నాయా లేవా సిఎస్కేకి అనేది పెద్ద క్వశ్చన్, $1 బిలియన్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో చాలా అద్భుతాలు జరిగాయి లాస్ట్ మ్యాచ్లో. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ మిస్టేక్స్ అనేవి మీరు కూడా ఒప్పుకుంటున్నారు అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.